వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఇప్పటి వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ రోడ్ మ్యాప్ ఎందుకు ఇవ్వడం లేదు? మరి ఇప్పటి వరకు తెర వెనక రాజకీయం ఏవైనా ఉందా? మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మా మద్దతు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కే అని చెప్పి ఇప్పుడు ఆ మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపైనా మరలుతుందా అనే ఆలోచన ఏపీ ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది ఏపీలో. మరి నిన్న మదనపల్లి మీటింగ్లో కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏ మీటింగు పెట్టినా కూడా ప్రజలు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలనడానికి ఎంతో నిరాశకి గురవుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వ అధికారుల ప్రోద్బలంతోనే ఆ మీటింగ్కి రావడం, ఇక మీటింగ్లో ప్రధానమైనటువంటి నాయకులు మాట్లాడుతున్నప్పుడే ఆ మీటింగ్ నుంచి పారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో గెలవాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాల్సిందే. అందుకేమైనా కొన్ని రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారా అంటే, ఇప్పటి వరకు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాకు ఏ పార్టీతో పొత్తు ఉంది అని చెప్పనే లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ సభ జరిగినట్టు ఇప్పటం సభ కానీ ఇంకేదైనా కార్యక్రమం జరిగితే అధికార పార్టీని గద్ద దించడమే తన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఇక జనసేన పార్టీకి అయితే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎంతసేపైనా ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాతే బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అధికార పార్టీకి ఉందా అంటే సెస్సేమేరా లేదనే చెప్పాలి. అటు టీడీపీ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం 2024 ఎలక్షన్స్లో ఎలా గెలవాలి, ఇది తెర వెనక రాజకీయం అంటే ఈ రాజకీయాల గురించి సామాన్య ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి అంతగా విషయాలు మనం తెలియజేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. తెర వెనక రాజకీయం అంటే రేపటి ఎలక్షన్స్లో జనసేన పార్టీని అటు టీడీపీకి కాకుండా, లేకపోతే జనసేన తన స్వతహాగా ప్రయత్నాలు కాకుండా బీజేపీతో ఏమైనా అధికార పార్టీ మాట్లాడి ఏదైనా కుమ్మక్కయ్యి జనసేన పార్టీని జగన్కి మద్దతు ఇచ్చేలా ప్రజలకు తెలియకపోయినా కూడా, ప్రజలకి కొన్ని రాజకీయ వ్యూహాలు అర్థం కాకపోయినా అలాంటి పరిస్థితి ఏమన్నా ఆ బీజేపీ పార్టీ తరపు నుంచి ప్రయత్నాలు చేసే అవకాశం ఇటు అధికార పార్టీకి లేకపోలేదు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో జగన్ అధికారంలోకి రావడానికి ఎంతగానో శ్రద్ధ చూపించింది, ఎంతగానో భరోసా ఇచ్చిన పార్టీ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి ఆలోచన చేసే అవకాశం లేదు. 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉందా అంటే దాదాపుగా అధికార పార్టీ కంటే ఎక్కువ ఆదరణ పొందే పార్టీగా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కనిపిస్తుంది. జనసేన అంటే రెండు పార్టీల కంటే జనసేన ఇంకొంచెం ముందంజలో ఉండే పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటి అంటే, ఏ పార్టీ పెట్టినా కూడా, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా విపరీతమైనటువంటి జనసేన పార్టీకి చేరుకోవడం, వాళ్ళ ప్రసంగాల్లో పాల్గొనడం, వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో నచ్చుతున్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ గమనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా ఎలాంటి వ్యూహాలను రచిస్తారు? అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా తన వైపుకు లాగేసుకుంటుందా? టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బీజేపీ కలుస్తాయి అనే కొన్ని మాటలు కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నాయి. వీటన్నిటినీ దాటుకొని 2024లో గెలిచేది ఎవరు? అధికార పార్టీ నుంచి జనసేన వైదొలుగుతుందా? వైదొలగడం అంటే టీడీపీకి బీజేపీ కాదన్నా కూడా సపోర్ట్ చేస్తుందా? లేకపోతే ఏ సపోర్టు నాకు అవసరం లేదు, నేనే ముందుకు వెళ్తాను, ప్రజలను నన్ను నమ్ముతారు అనే విధానంలో జనసేన పార్టీ ముందుకు వెళ్తుందా?
మరి అధికార పార్టీ అధికారంలోకి రావడానికి రచించే వ్యూహాలు ఏమిటి? ప్రజా వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక అధికార పార్టీ ఎక్కడైనా మీటింగులు పెట్టాలంటేనే మరి ఘోరమైనటువంటి విఫలం చెందుతాము. మరి రాజకీయ నాయకులు వ్యూహాలు ఏమైనా రచించి ఈ విఫలం నుంచి 2024లో గెలవడానికి చేసే ప్రయత్నాలు ఏంటా అని విపరీతమైనటువంటి ఆలోచనలో పడ్డారు అధికార నాయకులు. మరి చూద్దాం 2024 ఎలక్షన్స్ వచ్చే వరకు ఎలాంటి పరిణామాలు చెందుతాయి, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో పార్టీలు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.